హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. రేపు బుధవారం భీష్మాష్టమి. ఒక్క నిమ్మకాయతోటి రహస్యంగా మీరు ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ కష్టాలు కానీ సమస్యలు కానీ ఏవైనా సరే ఒక్క గంటలోనే మాయమైపోతాయి. అది ఆ రిజల్ట్ అనేది కూడా మీరు చూడగలుగుతారు, మీకు అర్థమవుతుంది అనమాట. భీష్మాష్టమి అంటే ఏంటి అని అంటే మనకి రథసప్తమి అయినటువంటి తరువాత రోజు భీష్మాష్టమి వస్తుందన్నమాట. అంటే పితృదేవతలకు ఏదన్నా పిండము తర్పణాలు అర్పించటము, వాళ్ళ పేరుతో కాకులు వస్తాయి, ఆ కాకులకు కాస్త ఏదన్నా పెరుగన్నం కానీ ఏదన్నా తినిపించటము, ఇట్లా ఏదన్నా చేస్తూ ఉంటారు. పితృదేవతలకు సంబంధించి ఏదన్నా దోషాలు కానీ ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా మీకు తొలగిపోతాయి అన్నమాట. అంటే చక్కగా నదిలో కానీ చక్కగా ఎక్కడన్నా మీకు కుదిరితే స్నానం చేసేసి చక్కగా వాళ్ళ పటాలు పెట్టుకొని మీరే ఏదన్నా చేసుకున్నా కూడా వాళ్ళకి సమర్పించి కాకులకు కానీ అట్లా పెడితే మీకున్నటువంటి శని దోషాలు సమస్యలు ఇవన్నీ కూడా చాలా వరకు కూడా క్లియర్ అయిపోతాయి అనమాట. కాబట్టి రేపు అవకాశం ఉంటే ఇలా చేసుకోవటానికి మీరు ప్రయత్నించండి. సింపుల్గానే చేసుకోండి, ఆర్భాటాలు ఏం అవసరం లేదు. అలాగే రేపేంటంటే నిమ్మకాయతోటి పరిహారం ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనది. ముందు నుంచి మనకు తెలిసిన విషయమే. నిమ్మకాయతోటి ఎలాంటి పరిహారం చేసినా కూడా మనకు రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది. పరిహార శాస్త్రం ప్రకారం మనకేంటంటే నిమ్మకాయతో చేసినటువంటి ఎలాంటి పరిహారం అయినా సరే మనకు కొన్ని నిమిషాల్లోనే రిజల్ట్ అనేది ఇస్తుంది. అంత అద్భుతమైనటువంటి అతీంద్రియ శక్తులని నిమ్మకాయ అనేది కలిగి ఉంటుంది. కాబట్టి చాలా మంది ఏంటంటే రకరకాల సమస్యలతో ఇబ్బంది పడతా ఉంటారు. చెప్పుకునే సమస్యలు కొన్ని అయితే, చెప్పుకోలేని సమస్యలు ఎన్నో. ప్రతి మనిషికి కూడా సమస్యలు లేని మనిషి అంటూ ఉండరు. కానీ విచిత్రంగా ఏంటంటే బాధలు పడే వాళ్ళకే దేవుడు కూడా ఎక్కువగా పరీక్షలు పెడతా ఉంటాడనమాట. అంటే ఈ మనిషి తట్టుకుంటాడా లేదా అని చెప్పేసి దేవుడు కూడా అలాగే చేస్తూ ఉంటాడు. సంతోషంగా ఏమి పట్టించుకోకుండా ఉండే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారనమాట. అదే అంటారు, అంటే హెల్త్ గురించి మంచి డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకేమో చాలా రోగాలు వస్తాయి. ఎలా పడితే అలా తిని, అంటే ఇష్టమైన తిని హ్యాపీగా ఉండే వాళ్ళకేమో ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. కాబట్టి అది కూడా మనం ఏంటంటే ఒక అదృష్టంగా చెప్పవచ్చు. అన్నింటికీ ముఖ్యమైనది ఏంటంటే మానసిక ఆరోగ్యం. మనిషికి ఉన్న దాంట్లో తృప్తి అనేది కనుక ఉంటే ఎలాంటి ఇవి కూడా ఏమి చేయలేవు. కాబట్టి అలాంటి మనశ్శాంతి కోసము చేసినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వచ్చి మన కుటుంబంతో మనం సంతోషంగా ఉండటం కోసం. ఎందుకంటే భార్యాభర్తలు తరచూ ఇళ్లల్లో గొడవలు పడతా ఉంటే ఏంటంటే మనశ్శాంతి అనేది ఉండదు. ఆ ఇల్లు ఏంటంటే ఆడమనిషికైనా మగవాడికైనా ఎవరికైనా ఒక నరకం లాగా అనిపిస్తూ ఉంటుంది. ఎంత చేసినా కూడా సరిపోక డబ్బు పరంగా చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. అసలు గొడవలు, కష్టాలు, కన్నీళ్లు, అనారోగ్య సమస్యలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవటము, ఇట్లా ఇంకా అప్పుల సమస్యలు, చాలా రకాల సమస్యలు ఉంటాయి ప్రతి ఇంటికి కూడా. చాలా సంతోషంగా ఉండేవాళ్ళు బాగా సంతోషంగా ఉంటారు. అట్లా వాళ్ళకి ఎందుకో కలిసి వచ్చింది అనమాట. అలా కలిసి రావటానికి వాళ్ళు వాడేటటువంటి టాప్ సీక్రెట్స్ ఇలాంటివే. ఎందుకంటే అవి ఎవరికి చెప్పకుండా రహస్యంగా కొన్ని చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి అలా కలిసి వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఏదైనా సరే కష్టం ఒక్కటే కాదు, తెలివితేటలు, కలుసుబాటు అనేది ఉండాలి. కలుసుబాటు కోసం తెలివిని ఉపయోగించుకోవాలి. మనం కూడా అప్పుడప్పుడు చక్కగా ఇలా పరిహారాలు చేసుకోవటం వల్ల పూజలతో సమానంగా మనం పరిహారాలు చేసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. నిమ్మకాయ మనకేంటంటే నిమ్మ చెట్టు అనేది దేవతా వృక్షం. నిమ్మకాయలే అని చెప్పేసి అనుకోవద్దు. ఒక్క నిమ్మకాయ మానవుడి యొక్క తలరాతను మార్చేస్తుందనంటే మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ఏదైనా సరే మంత్రాలకు చింతకాయలు రాలవని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ మంత్రాలతో చింతకాయలు రాలినా రాలకపోయినా ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది చూడండి, ఒక తృప్తి, అవును అయిద్ది అని చెప్పేసి ఆ నమ్మకం ఉంటుంది చూడండి. ఆ నమ్మకం వల్ల ఆ మనిషికి వచ్చినటువంటి ఆ సమస్య అనేది క్లియర్ అయిపోయింది అనమాట. కాబట్టి ఏదైనా సరే నమ్మకం అనేది ముఖ్యం. దీనికి మనం ఖర్చు పెట్టేది ఏమీ లేదు. ఒక్క నిమ్మకాయ ఎంత, ఒక 2 రూపాయలు లేకపోతే ఒక 5 రూపాయలు అయితే చక్కగా పసుపు రంగులో ఉండేటటువంటి నిమ్మకాయని తీసుకొచ్చుకోండి. ఎలాంటి మచ్చలు లేకుండా, ఘాట్లు లేకుండా ఫ్రెష్గా ఉండేటటువంటి పసుపు రంగుల నిమ్మకాయ తీసుకొచ్చుకోండి. ఆకుపచ్చదైతే వద్దు. ఆ నిమ్మకాయని తీసుకొచ్చుకొని మీరేం చేస్తారంటే, రేపు మనకి భీష్మాష్టమి కాబట్టి ప్రత్యేకంగా ఆ నిమ్మకాయ మొత్తానికి కూడా మీరేం చేస్తారంటే కాటుక రాయండి. కాటుకైనా కానివ్వండి, లేకపోతే బొగ్గు ఉంటుంది కదా, మసి బొగ్గు. పల్లెటూరుల్లో అయితే అందరికి ఇప్పుడు కూడా పొయ్యిలు ఉంటాయి. ఆ మసి బొగ్గు అయినా సరే ఆ నిమ్మకాయకి మొత్తానికి అప్లై చేసేసేయండి. లేకపోతే అంటే సిటీస్లో అయితే కుదరదు కాబట్టి వాళ్ళు కాటుకు కానీ ఐబ్రోస్ పెన్సిల్స్ అయినా సరే ఇట్లా, లేకపోతే కొంచెం ఏదన్నా
మనం ఏదన్నా పొడిలాగా చేసేసుకొని మసిలాగా ఏదన్నా కాలిస్తే మసిలాగా వచ్చింది కదా, పేపర్ అన్న ఏదన్నా అలా అదైనా సరే మనం అప్లై చేసేసుకోవచ్చు. కాటుకలు అందరికీ ఉంటాయి, మీకు కుదిరితే కాటుకతో చేసుకోండి, అవకాశం ఉంటే బొగ్గుతో. దానికి ఏంటంటే మొత్తం కూడా బ్లాక్గా ఆ నిమ్మకాయ మొత్తానికి పసుపు రంగు అనేది కనిపించకుండా ఆ నలుపు మొత్తం కూడా దానికి అప్లై చేసేసేయండి. ఎందుకు అనంటే నలుపు దోషాన్ని తీసేయటానికి, ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాన్ని లాగేసేయటానికి, ఏ మూలల్లో దాగి ఉన్నటువంటి దరిద్రాన్ని కూడా లాగేసేయటానికి, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ శక్తులు ఇంట్లో ఏంటంటే మనం కాళ్ళు కడుక్కోకుండా రేత్రి టయాలు ఎట్లా పడితే అట్లా వస్తూ ఉంటాం. ఎందుకంటే అలా వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని దుష్ట శక్తులు అనేవి మనతో పాటుగా ప్రవేశిస్తాయి అన్నమాట. అవి మనకి ప్రత్యేకంగా మంచి అలా కనబడదు, చెడు కూడా అలా కనబడదు. కానీ ఇంట్లో పదే పదే గొడవలు జరుగుతున్నాయి, మనశ్శాంతి ఉండట్లేదు, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మన ఇంట్లో చెడు ఉందని అర్థం. అలాంటి చెడును మొత్తాన్ని కూడా లాగేసేయటానికి ఈ మొత్తం కాటుకు రాసి బొగ్గు రాసినటువంటి ఆ నిమ్మకాయను మీరు ఎడమ చేత్తో పట్టుకొని ఇంట్లో ప్రతి రూమ్లో మొత్తం కూడా అది పట్టుకొని తిరగండి. ఏది మీరు మనసులో అనుకోవాలి, మా ఇంట్లో ఉన్నటువంటి చెడు మొత్తం వెళ్ళిపోవాలి అని చెప్పేసేసి మీ బెడ్రూము, హాలు, అలాగే వంటగది, అలాగే మీ ఇంటి వరండాలో అంటే ఇంటి ముందర వాకిలి ప్లేస్ అలా ఉంటుంది కదా, ఇట్లా ప్రతిదీ కూడా బాత్రూమ్స్తో సహా మొత్తం ఆ నిమ్మకాయని ఇట్లా చూపించేసుకుంటూ తిరగండి. అలా తిరగటం వల్ల ఏంటంటే ఆ చెడు కనుక ఏదన్నా ఉంటే అది మొత్తం కూడా గ్రహించేసిద్ది అనమాట. అలా చేసిన తర్వాత మీరికేం చేస్తారంటే ఆ నిమ్మకాయని ఎవ్వరు తొక్కని చోట, మీకు కుదిరితే 3 దిక్కులు కలిసే రోడ్డు అంటారు, 4 రోడ్లు కలిసే బాట అంటారు, లేకపోతే అవి మీకు అందుబాటులో కనుక లేకపోతే ఎవ్వరు తొక్కని చోట, మనకి ఇళ్ళ పక్కన చూడండి కొన్ని ఖాళీ ప్లేసులు ఉంటాయి, అంటే పిచ్చి చెట్లు అవి మొలుస్తా, అట్లాంటి ఖాళీ ప్లేసుల్లోనైనా సరే ఎవ్వరు తొక్కని చోట ఆ నిమ్మకాయని దూరంగా విసిరేసేయండి. దూరంగా విసిరేయటం వల్ల ఆ చెడుని దరిద్రాన్ని అంతటిని లాగేసుకున్నటువంటి ఆ నిమ్మకాయ, మన ఇంట్లో ఉన్నటువంటి చెడును మొత్తాన్ని కూడా లాగేసుకున్నటువంటి ఆ నిమ్మకాయని పూర్తిగా దూరంగా విసిరేయటం వల్ల చెడును మొత్తాన్ని మనం పంపించేసినట్టే, అంటే దాన్ని వెళ్ళేటప్పుడు చెడును కూడా తీసుకువెళ్ళింది. కాబట్టి అట్లా చేసినప్పుడు ఏంటంటే 99% ఆ దరిద్రాన్ని, చెడుని, ఇంట్లో ఉన్నటువంటి దిష్టిని, ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క ఏడుపుల్ని, వీటన్నింటినీ కూడా ఆ నిమ్మకాయ అనేది పూర్తిగా గ్రహించేసిద్ది అనమాట. అలా గ్రహించేసి మొత్తాన్ని కూడా మనం అది పారేసినప్పుడు అప్పటి నుంచి దరిద్రం అంతా పోయి చూడండి, మీరు కాసేపటికి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కనిపించింది. కొంచెం ఇంట్లో అందరూ సంతోషంగా ఉండటము, నవ్వుకోవటము, ప్రశాంతంగా ఉండటము, కొంతవరకు డబ్బుకు సంబంధించి కూడా మీకు ముందు కలిసి రావటం, ఇలాంటివి జరుగుతాయి. ఎందుకు అనంటే మనకి ఈ సమస్యలు అనేవి కూడా చాలా వరకు క్లియర్ అయిపోతాయి. రేపు భీష్మాష్టమి కాబట్టి మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని కాకికి కూడా కొంచెం పెరుగన్నం కానీ ఏదైనా తినిపించండి. అలా తినిపించడం వల్ల పితృదేవతలు ఆ కాకి రూపంలో వచ్చి అది తిన్నట్లు అనమాట. అలా తిన్నప్పుడు ఏంటంటే మన దోషాలు కానీ, కర్మలు కానీ, తెలియక చేసినటువంటి దోషాలు కానీ, శాపాలు కానీ, పాపాలు కానీ అవన్నీ కూడా క్లియర్ అయిపోయి మనకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సింపుల్గా ఈ పని చేయండి. మీరు కుదిరితే చక్కగా స్నానం చేసేసి పవిత్రంగా శుభ్రంగా ఉండి ఈ పరిహారం అనేది చేయండి. చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. పట్టిందల్లా బంగారం అవుతుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అన్నింటికీ మించి మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది. మీరు ఏదనుకుంటే అది జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. ఒక్క నిమ్మకాయ మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటే ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి విషయం. సింపుల్గా ఈ పరిహారం చేసుకోండి. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇది మీరు రేపు సాయంత్రం వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. రేపల్లా కూడా అంతా మంచి రోజే. మీకు కుదిరితే మీరేం చేస్తారంటే సంధ్యా సమయంలో చేసుకోండి, ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. అర్థమైంది కదా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.